देखो कलियुग रामुडो अचिंडु काको హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో మొత్తానికైతే ది ఫ్యామిలీ స్టార్ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్య. సో నేను పైన కార్డ్స్లో లింక్ అయితే ఇచ్చాను, సో చూడండి. సో డిలే చేశారు, చాలా డిలే అయితే చేశారు. సో ఇంతమందికి మనకు టీజర్ అయితే రిలీజ్ చేసేశారు. ఇక ఓవరాల్గా టీజర్ గురించి మాట్లాడుకోవాలంటే నాకు లాస్ట్ 24 సెకండ్లు తప్ప నాకు టీజర్లో ఏమీ కూడా నచ్చలేదు భయ్య. చాలా సింపుల్ మ్యాటర్ని జనాలకి అర్థం కాకుండా సో ఇలా ఒక ర్యాప్ సాంగ్ అయితే వేశారు. ఆ సాంగ్ కూడా ఎవరికి కూడా సరిగ్గా అర్థం అవ్వట్లేదు భయ్య. చూసారు కదా, మీరైతే విన్నారు కదా. ఒక స్టార్టింగ్ ఒక 20 సెకండ్లు అయితే బాగుంది. ఇక ఆ తర్వాత లిరిక్స్ ఏమేమి వచ్చాయో ఎవరికైతే అర్థం అవ్వట్లేదు. కానీ విజువల్ పరంగా చూస్తే మాత్రం చాలా బాగుంది. ఒక మిడిల్ క్లాసు ఫ్యామిలీ, సో ఫ్యామిలీ కోసం ఏ విధంగా కష్టపడతాడు, సో రూపాయి ఎలా వెనుకేసుకుంటాడు, సో ఎంత బాధ వచ్చినా కానీ దిగమింగుకొని ఉంటాడు. కానీ ఏ ఫ్యామిలీకి మాత్రం ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే తన విశ్వరూపం అయితే చూపిస్తాడు. సో ఫ్యామిలీ పైన ఎవరిని కూడా చేయి అయితే వెయ్యనియడు. సో మ్యాటర్ అయితే చాలా బాగా ప్లెజెంట్ చేశారు. సో దానికి తగ్గ బీజియం అయితే పడలేదు, దానికి తగ్గ పిక్చరైజేషన్ అయితే సెట్ అవ్వలేదు భయ్య. సో విజువల్స్ అయితే చాలా చాలా నార్మల్గా ఉన్నాయి. ఎలా అంటే ఒక మొబైల్లో తీసినట్టుగా, ఒక ఐఫోన్లో తీసినట్టుగా, ఒక రెడ్మీ మొబైల్లో తీసినట్టుగా ఉంది. కానీ ఒక పెద్ద పెద్ద కెమెరాస్ వాడిన ఫీలింగ్ అయితే ఆ విజువల్స్లలో ఎక్కడ కూడా కనిపించలేదు. ఇక ఎఫెక్ట్స్ కూడా చాలా నార్మల్గా అయితే ఉన్నాయి భయ్య. ఇక మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆ బీజిఎం అస్సలు సెట్ అవ్వలేదు. ఆ ర్యాప్ సాంగ్ అయితే అస్సలు కూడా సెట్ అవ్వలేదు. సో మామూలుగా ఇది మనకు మిడిల్ క్లాసు ఫ్యామిలీ పడే ప్రాబ్లమ్స్ అయితే మనకి ఈ టీజర్లో చూపించారు. సో దాన్ని ఎలా అంటే ఒక డైలాగ్స్ పరంగా చూపిస్తే మాత్రం ఇంకా చాలా బాగుండేది, ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా రీచ్ అయ్యేదేమో. సో ఇలా ర్యాప్ సాంగ్ పెట్టడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే అర్థం అవ్వదు. సో మామూలుగా మన యూత్ జనాలకైతే అర్థం అవుతుంది, కానీ ఫ్యామిలీ ఆడియన్స్కు, ముసలి వాళ్ళకి వీళ్ళకి ఆంటీస్కి అంకుల్స్కి అయితే ఎవరికి కూడా అర్థం అవ్వదు భయ్య. సో ఈ విధంగా వాళ్ళు ఎఫెక్ట్ పడినట్టే. సో స్టార్టింగ్ 20 సెకండ్లు బాగుంది, అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత ఏమీ కూడా అర్థం అవ్వదు. లాస్ట్ 24 సెకండ్లు అయితే బాగుంది భయ్య. లాస్ట్ 24 సెకండ్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది. గీతా గోవిందం వైబ్స్ అయితే వచ్చాయి. ఇక లీటర్ పెట్రోల్ పోపిస్తే దింపుతా అనే డైలాగ్ అయితే నాకైతే పిచ్చిగా నచ్చేసింది భయ్య. ఓవరాల్గా ఇది ద ఫ్యామిలీ స్టార్ రివ్యూ, సో టీజర్ రివ్యూ. సో విజయ్ దేవరకొండ అయితే ఇచ్చి పడేశాడు అంతే. గోపీసుందర్ మ్యూజిక్ మరీ అంత అసలు మాస్గా ఇవ్వాలి, కానీ సో ఇది బాగాలేదు భయ్య. చాలా క్లాస్ అయిపోయింది, మరీ టూ మచ్ అయిపోయింది, నచ్చలేదు.